హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ఎవరో ముంబై నటి చిత్రహింసలకు గురైంది దానికి అంటే ఒక లవ్ సెటిల్మెంట్ జనరల్గా ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ మాఫియా సెటిల్మెంట్స్ భూ కబ్జా సెటిల్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి ఇది నేను చెప్తున్నది కాదు ఆంధ్రజ్యోతులు రాసిన స్టోరీ లైన్ అనమాట ఇవో ల్యాండ్ సెటిల్మెంట్ చూసుంటారు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చూసుంటారు ఆస్తుల సెటిల్మెంట్లు చూసుంటారు కానీ ఇది లవ్ సెటిల్మెంట్ అని ఒక కథనం వండి వార్చిరు దీనికి సంబంధించి రోజుకో కథనం ఇక TV5 మహా న్యూస్ ఇట్లాంటి జోగుడు పత్రికలు జోగుడు డబ్బాల్లో పెద్ద ఎత్తున ఈమెను లైన్లోకి తీసుకొని యాక్చువల్గా పరిమళ జత్వారి అనే వ్యక్తి నిజమా లేదంటే ఏదైనా మూతికి ముసుగు కట్టి చేపిస్తున్నారు అన్నది తెలియదు. He was harassing me this way. Unsolicited pictures. That Kukkala Vidyasagar. Pictures. Yeah. Selfies. Can you check this? There's a selfie. మూర్తన్న దట్ కుక్కల విద్యాసాగర్ ఇడియట్ అని చెప్పి ఇంక వీళ్ళే ఒక జస్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు అనమాట ఏ మనిషివేనా మూర్తి స్ట్రాంగ్ యాక్షన్ అని చెప్పి ఈయన గతంలో అంటే వైఎస్ఆర్సీపీలో చేరిండు ఆ పార్టీలో యాక్టివ్గా కూడా లేడు గత కొంతకాలంగా 2014లో చేరినా కూడా ఎక్కడ వైసీపీతో టచ్లో లేడు ఆయన అయినా సరే ఏదో తోక సుట్టం లాగా తీసుకొచ్చి లింకు కలిపి చేస్తూ ఉన్నారు అనమాట ఒక జనరల్గా ఒక అమ్మాయిని ఒక మహిళకు సంబంధించి ఈ వార్త చెప్పకూడదు కానీ వీళ్ళ దుష్ప్రచారం ఎట్లా ఉందన్నది చెప్పే ఉద్దేశమే ఈ స్టోరీ అనమాట. ఒకసారి ఈమె గురించి ఏం రాసిందో చూడండి. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి ఆమె తల్లి ఆశ ఆవేదన కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు కన్నీటి పర్యంతమవుతూ వివరాలు వెల్లడి తొలిసారి బయటకు వచ్చిన నటి 3 రోజులు VTPS గెస్ట్ హౌస్లో నిర్బంధం అత్యంత కర్కశంగా వ్యవహరించారు బాబునే అరెస్ట్ చేశాం మీరెంతని బెదిరించారు నెలసరిలో నాప్కిన్స్ కూడా అనుమతించలేదు బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు ఆశ కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారు వృద్ధులైన తల్లిదండ్రులను అన్యాయంగా తీసుకొచ్చారు కనీసం ఫోన్ కాల్ కూడా చేసుకొని ఇవ్వలేదు కాదంబరి కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు వాళ్ళ వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను సరిగ్గా నిద్ర కూడా పట్టని పరిస్థితి ఓ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను నా కుటుంబాన్ని దారుణంగా వేధించారు కాదంబరి జత్వాని నటి వధ్యురాలని చెప్పి స్టోరీ అనమాట. ఇంకా ఇదే కథనం మన ఈనాడులో ఇంకా గెజిట్లు ఉంటాయి కదా తెలుగుదేశం పార్టీ గెజిట్లు వాటన్నిటిలో పరిచయం పబ్లిష్ అవుతుంటాయి వాటిని చంద్రబాబు నాయుడు తన రివ్యూ మీటింగ్లో కూడా అసలు ఎడిపోతుంది రాష్ట్రం ఇట్లాంటి కామపాటి ఏందని చెప్పి ఆయన తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. సరే దీని వెనుక ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి ఒకసారి ఇవి అంటే మేము రాసిన కథనాలు కాదు. డస్ బాలీవుడ్ యాక్ట్రెస్ కాదంబరి జత్వాని హ్యావ్ అన్ ఎఫైర్ విత్ బిజినెస్ మ్యాన్ మాలవ్ దాని షీ హ్యాస్ కంప్లైండ్ టు ది గామ్దేవ్ పోలీస్ స్టేషన్ అబౌట్ ద ప్రామిసెస్ మేడ్ బై మిస్టర్ దాని. ఇదొకటి. ABP లైవ్ ది ముంబై పోలీస్ హ్యాస్ కంక్లూడెడ్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ది రేప్ కంప్లైంట్ లాడ్జ్డ్ అగైనెస్ట్ ఇండస్ట్రియల్ సజ్జన్ జిందాల్ లాస్ట్ December asserting that he was framed by the complaint. So rape charge against JSW chairman Sajjan Jindal false Mumbai police in closure report అని ఇంకొక కథనం. యాక్టర్ అక్యూజెస్ స్టీల్ బ్యారన్ ఆఫ్ రేప్ FIR రిజిస్టర్డ్ సజ్జన్ జిందాల్ MD అని చెప్పి ఇదంతా ఏంటంటే ఈమె జనరల్గా అంటే ఆమె నైజం ఆమె హనీ ట్రాప్ చేస్తుంది ఎవరెవరు బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద వ్యక్తులను హనీ ట్రాప్ చేస్తుంది దాన్ని తగ్గట్టు అంటే వీడియో కాల్స్ ఇవన్నీ చేయించి అంటే అవతల వాళ్ళ గుట్టు మొత్తం వీక్నెస్ను లాగేసి వీడియోలు తీసి వాటి ఆధారంగా తనను మానసికంగా వేధించారు లైంగికంగా వేధించారు అని చెప్పి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ లాడ్జ్ చేస్తాయి. దాని మీద ఇంకా పోలీసు వాళ్ళు తేల్చాలన్నమాట. ఇక్కడ చూడండి ఎల్లో మీడియా చెప్తున్న ముంబై నటి కేసు చూస్తుంటే హనీ ట్రాపింగ్ లా కనిపిస్తుంది. ఈ ముంబై మోడల్ మొదట ఏషియన్ పెయింట్స్ మాలవ్ దానిపై కూడా 2021లో కేసు పెట్టింది వాళ్ళ మధ్య ఏదో FIR ఉందని నాడే సోషల్ మీడియా కోడై కూసింది. ఆ తర్వాత సజ్జన్ జిందాల్పై 2 ఏళ్ల తర్వాత రేప్ కేసు పెట్టింది ఆ కేసు ఫాల్స్ అని ముంబై పోలీసులే తేల్చేశారు. ఆ తర్వాత టీడీపీ నుండి కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014 తర్వాత రాజకీయంగా దూరంగా ఉంటున్న వ్యాపారవేత్త కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్పై ఆరోపణలు చేస్తుంది. చూస్తుంటే హనీ ట్రాప్ క్వీన్ లా కనిపిస్తుంది ఈమె పద్ధతి. పారిశ్రామికవేత్తలే టార్గెట్గా ఇలాగే మదురైలో భానుమతి అనే ఆమె నిత్యానందం అనే వ్యాపారవేత్తని ట్రాప్ చేసి ఎక్స్టార్షన్ చేయబోతే పోలీసులు పట్టుకొని బొక్కలో వేశారు. సో ఈమెకు సంబంధించిన ఎంక్వైరీ ఇప్పుడు ముంబై వేదికగా నడుస్తుందన్నమాట. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే
వైసీపీ పార్టీ అంటే వైసీపీ కామ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసేందుకు ఈమెను వాడుకుంటున్నారనమాట. సో ఈ కాదంబరి జత్వాని వ్యవహారాన్ని తేల్చే పనిలో పడ్డారనమాట. ఇక అసలు విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి గుజరాత్కు సంబంధించిన వ్యాపారవేత్త. ఆయన ఎవరు ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ప్రభుత్వాన్ని కొలువు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించడం, ఆయన విశాల్ గున్యాని తర్వాత కాంతిరాణా టాటా అని మరో ఐపీఎస్ ఆఫీసర్ను వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈమె కేసును డీల్ చేసేదానికి ఈమెను విజయవాడలో కేసు పెట్టించి ఎవరు కుక్కలనాగేశ్వరరావు కొడుకు విద్యాసాగర్ను ఆమెను పురమాయించి ఆమె మీద రేప్ అటెంప్ట్ చేయించి చిత్రహింసలు పెట్టి వీళ్ళు రాసిరు కదా, చిత్రహింసలు పెట్టి ఆమె అంటే ముంబైలో పెట్టిన కేసును ఎవరు సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటే నిన్ను వదిలేస్తామని చెప్పి చిత్రహింసలు పెట్టిరు అనమాట వారం రోజులు. దానికి ఆమె తల్లి ఇద్దరు ఆవేదనకు గురైనరు. ఎక్కడన్నా లింక్స్ కలుస్తున్నాయా? ఇప్పుడు సజ్జన్ జిందాల్ అనేటోడు జేఎస్డబ్ల్యూ పెద్ద వ్యాపారవేత్త, వాళ్ళు తలుచుకుంటే గుజరాత్లో డీల్ చేసుకోలేరా? గుజరాత్కు ముంబైకి చాలా సంబంధాలు ఉంటాయి. ఇంకొకటి ఈమెను లిఫ్ట్ చేసేదానికి ముంబై పోలీసులు సహకరిస్తారా? అసలు ముంబై పోలీసులు దేశ చరిత్రలో వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఏదైనా కేసు వస్తే వాళ్ళు డీల్ చేస్తారు తప్ప బయటి పోలీస్ స్టేషన్లకు బయటి రాష్ట్రాల పోలీసులకు సహకరించే పరిస్థితి ఉండదు. అక్కడ అంత పకడ్బందీగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈమెను లిఫ్ట్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి విటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆమెను చిత్రహింసలు పెట్టి పెంట్ హౌస్లో లైంగికంగా వేధించి అక్కడ కేసును నువ్వు విత్డ్రా చేసుకుంటే తప్ప ఇక్కడ నిన్ను వదిలిపెట్టాం అని చెప్తే ఆమె కేసు విత్డ్రా చేసుకోవడం, తర్వాత ఆమెను వదిలేయడం, ఇది జరిగింది. ఇది మన పచ్చ మీడియా వండి వారుస్తున్న కథనం. దీనికి మన మూర్తన్న తర్వాత హీరో శివాజీ లాంటోడు ఇట్లాంటి వాళ్ళంతా ఫోన్ లైన్లలో ఫోన్లు మాట్లాడతా మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఎటుపోతుంది, తెలుగు రాజకీయాలు ఎటుపోతున్నాయని ఇక కన్నీరు గార్చడం. సిగ్గున్నాదిరా. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఏపీలో మరో ఘోరం. నంద్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోవెలకుంటలో మతిస్థిమితం లేని బాలికపై 3 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 24న ఆమెకు మాయమాటలు చెప్పి పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేస్తూ వీడియోలు ఫోటోలు తీసి రాక్షసానందం పొందారు. వారి స్నేహితులు ఫోన్లలో ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఈ 70 రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న అరాచకాలు, అక్రమాలు, కిరాతకాలు ఎన్నని చెప్పేది. వాటి మీద ఏ ఒక్క సోంబేరిగాడైనా ఈ లుచ్చ మీడియాలో పచ్చ మీడియాలో కథనాలు వేస్తున్నారా? ఎక్కడో జరిగిన కేసును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు రుద్దుతూ ఇట్లా వైపీఎస్లపై ఎఫ్ఐఆర్లు, పివి సునీలు, పిఎస్ఆర్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా ఇంతమందిని బ్లేమ్ చేసేదానికి అల్లిన కల్పిత కథలా కనిపిస్తలేదు ఇదంతా. ఇవే మనకు ప్రయారిటీ. ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటకు వచ్చినాయి కదా, ఏవి ఈ హనీ ట్రాప్ గురించి. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? దీని గురించి ఏం చెప్తారు? హనీ ట్రాప్ చేసి ఆమె మీద కొన్ని 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి దేశంలో వివిధ రాష్ట్రాల్లో. పోనీ ఆమె ఏమే తోపు యాక్ట్రెస్ కూడా ఏం కాదు, పెద్ద పెద్ద సినిమాలు తీసి పైగా డాక్టర్. ఆమె డబ్బులకు కొదవలేదు. అసలు ఏం చేసిందని మీరు ఇంతగానం తీర్పులు ఇస్తున్నారు? మీరు గత కొంతకాలంగా గమనిస్తే రాజ్ తరుణ్ లావణ్య కేసు, తర్వాత విజయసాయిరెడ్డి శాంతి అక్రమ సంబంధం, తర్వాత వేణుస్వామి ఆయన భార్య చెప్పిన జాతకాల గురించి బట్టలు చింపే కార్యక్రమం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు అనే ఒక ఎమ్మెల్సీ, తర్వాత మాధురి అనే ఇంకొక వ్యక్తి. ఏం సాధిస్తారు దీనివల్ల? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు జనాలు? ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకు ఎన్ని రకాల ఘటనలు జరుగుతున్నాయో ఏమన్నా తెలుసా? ఇంతకుముందు చూపించిన కదా నంద్యాల వేదికగా మరొక ఘటన, అంతకుముందు ముచ్చుమరిలో ఒక అమ్మాయి, తర్వాత అపోలో హాస్పిటల్స్లో ఇంచుమించు 700 మందికి పైగా నర్సులు, విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురైతే ఒక్కడు మాట్లాడలే. అదే బెంగాల్లోనేమో మరో అభయ ఘటన జరిగితే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో క్యాండిల్ లైట్స్ వెలిగించి నివాళులు తెలుపుతాం.
కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం మనం పబ్లిష్ చేసేందుకు భయపడతాం. ఎందుకంటే అది చంద్రబాబుకు, కూటమి సర్కార్కు, అపోలో హాస్పిటల్స్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కొడుకుది కదా, అన్న కొడుకుకు వాటాలు ఉన్నాయి కదా, ఆయన భార్య రామ్ చరణ్ తేజ్ ఉపాసన ఓనర్ కదా, డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ జనం దృష్టిలోకి రాకుండా ఇట్లా అడ్డమైన కేసులన్నింటినీ అందంగా ఉంది చూపిస్తే ఇంకేదైనా చూస్తారు. దీని చుట్టే టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి. ఇది మన సచ్చు మీడియా, లుచ్చ మీడియా, తెలుగు మీడియా వ్యవహారం అన్నట్టు. ఎంతకాలం నిన్న మొన్న గురుకులాల్లో, నవోదయ స్కూళ్ళల్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్ళిపోతున్న వీడియోస్ చూసిరు కదా. ఒకవైపు నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు గేట్లు ఎత్తినట్టు వాళ్ళకు దోచిపెట్టేదానికి ఈ చంద్రబాబు సర్కారు, కూటమి సర్కారు కంకణం కట్టుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని కాయలా పడేసేలాగా మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉంటే దాని మీద వార్తలు రాసేది లేదు. మళ్ళీ పైగా దాని మీద ఈ సిబిఎస్ఈ ఏంది, టీచర్లు ఎవరు, వాళ్ళకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇట్లాంటి వార్తలు, ఎలుకలు కొరుకుతున్నా, ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా, వెలుగులు చూస్తున్నా, ఇవేవి మనకు పట్టవు, వద్దు, మనకు అవసరం లేదు. ఈ కాదంబరి జత్వాని ఇట్లాంటి వాళ్ళ వార్తలు కావాలి మనకి. ఎందుకంటే రంగు భాగవతాలలో ఉన్నంత స్పైసీ మసాలాలు వేరే కథనాల్లో ఉండవు కదా. హ్యూమన్ టచ్ అంటే ప్రజల కోణంలో ఉండే వార్తలకు జనం ఆదరించారు కదా. ఇదే కదా మనం ఇచ్చే జస్టిఫికేషన్. సిగ్గుపడండి, ఇంకా ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ఇది కంప్లీట్గా హనీ ట్రాప్. దీని మీద అంటే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమం తప్పిస్తే ఇంకొకటి కాదు. ఇంతకు మించిన ప్రయారిటీ కూడా లేదు. లైట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.